ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా బంద్, పాటించకపోతే కఠిన చర్యలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. దీంతో జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ మొత్తం బంద్ వాతావరణం ఏర్పడబోతుందట. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ఉండేందుకే ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పాటు భారీ బందోబస్తును కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తుతాయని ముందుగానే ఎలక్షన్ కమిషన్ గుర్తించి పోలీసులను సైతం అప్రమత్తం చేసిందట. అయితే అలాగే కౌంటింగ్ ముందు రోజు ఆ రోజు అలాగే నియోజకవర్గాల్లోని ఉండే వారిలో కొత్త వారికి ప్రవేశించడానికి వీలు లేదని ఆంక్షలు కూడా పెట్టారు. కొత్తవారు ఎవరు కూడా అనుమతి లేనిదే నియోజకవర్గంలోకి అడుగు పెట్టకూడదంటూ పోలీసులు తేల్చి చెబుతున్నారు. అలాగే లాడ్జ్లో ఎవరు ఉన్నా కూడా ఇవ్వద్దు అంటూ లాడ్జ్ యజమానులు పోలీసులను హెచ్చరిస్తున్నారు. అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఇటువంటి నిర్ణయాలు ఈసీ తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, కాబట్టి గుంపులుగా ఉన్న వారిని అరెస్టు చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.